నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనములో నేను వారిలో నివసించున్నట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు అనేది ఏమిటంటే నేను ఇశ్రాయేలీయులైన వారిలో నివసించడానికి నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. దేవునికట ఒక పరిశుద్ధ స్థలము కావాలట. ఎందుకు కావాలి? దేవుడు నివసించుటకు. దేవుడు అంటే సామాన్యము కాదు. దేవుడు అంటే చాలా ఘనుడు. దేవుడు అంటే శక్తిమంతుడు. దేవుడు అంటే వెలుగైన వారు. దేవుడు అంటే జీవము కలిగిన వారు. అందుకనే సొలొమోను గారు ఏమన్నారు? మందిరాన్ని కట్టి ఆకాశ మహాకాశాలని పట్టజాలం నేను కట్టించిన ఈ మందిరము నీకు ఎలాగు పట్టును? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయనకి పాదపీఠం. దేవుడు ఎంత ఎత్తుంటారు? దేవుని ఎత్తు ఎవరైనా చెప్పగలరా? అంతటి దేవుడు ఏమంటున్నారంటే నేను వారిలో నివసించున్నట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఎందుకు నిర్మించాలంటే దేవుడు నివసించడానికి. అసలు దేవుడు నివసించడానికి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడం అంటే అది ఎలా కూరుతుందండి? దేవలోకములో ఉన్న దేవుడు, సమీపించడానికి తేజస్సులో అమరత్వాన్ని కలిగిన దేవునికి భూలోకములో స్థలమా? అంత గొప్ప దేవుడు ఆ స్థలములోకి ఎలా అమరుతారు? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించారు మోషే గారు. ఆ నిర్మించినటువంటి ఆ స్థలములో దేవుడు వచ్చారా రాలేదా? ఆ మందిరములో దేవుడు వచ్చి పరిశుద్ధ స్థలములో కనబడ్డారా కనబడలేదా? మాట్లాడారా మాట్లాడలేదా? ఆ మందిరములోనికి వచ్చి కూర్చున్నారా కూర్చోలేదా? గమనించే మాట ఏమిటంటే సరిపెట్టుకున్నారు. మోషే గారు కట్టిన మందిరానికి పేరేమిటంటే ప్రత్యక్షపు గుడారము. ఈ ప్రత్యక్షపు గుడారములో ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగములు. 3 భాగములలో మొదటి భాగం పేరేమిటి? ఆవరణము. రెండో భాగం పేరేమిటి? పరిశుద్ధ స్థలము. మూడో భాగం పేరేంటి? అతి పరిశుద్ధ స్థలము. ఒకటి ఆవరణము. ఈ ఆవరణములో ఏమేమి ఉంటాయి? ఆవరణములోనికి వెళ్ళగానే చాలా పెద్దగా కనిపించేది, ముందుగా కనిపించేది దహన బలిపీఠము. ఈ దహన బలిపీఠం మీద ఎద్దుల్ని, పావురాల్ని, గొర్రెల్ని, మేకల్ని ఇశ్రాయేలీలు తెచ్చి బలిస్తారు. ఈ యొక్క ఆవరణములోను పరిశుద్ధ స్థలములోను అతి పరిశుద్ధ స్థలములోను చాలా వస్తువులు ఉన్నాయి. మందిరములో చాలా పెద్దదేమిటంటే బలిపీఠం. అంటే ఆవరణములో వస్తువులు ఉన్నాయి. రెండోది పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో అన్ని వస్తువుల కంటే చాలా పెద్ద వస్తువు ఏమిటంటే బలిపీఠమే. ఏంటి బలిపీఠం ఎందుకు పెద్దది? అన్నిటికంటే ఈ లోకములో అన్ని బోధల కంటే, అలాగే మానవ జీవితంలో ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి, వినేటువంటి మంచి మాటలు ఎన్నో ఉన్నవి. కానీ అన్నిటికంటే చాలా గొప్పది ఏమిటంటే సిలువ కార్యమే అన్నిటికంటే గొప్పది. బోలో యేసు మహారాజుకు. బలిపీఠం అనబడేటువంటిది సిలువ వేయబడిన కల్వరి గొర్రె పిల్లను సూచిస్తుంది. ఇది మొదటి కార్యం. అంటే మందిరములోకి వెళ్ళగానే చాలా పెద్దగా కనిపించేది బలిపీఠము. అలాగే బైబిల్లో చాలా పెద్దది ఏమిటంటే సిలువే. అందుకనే ఎప్పుడు మన కన్నులు ఎదురుగా సిలువే కనబడాలి, సిలువ నాదుడే కనబడాలి, సిలువ నాదుని పక్కనే ఉండాలి. ఎందుకంటే సిలువ లేకపోతే మోక్షం లేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ సిలువ వేయబడిన యేసు నమ్మాలి, యేసు కార్యంలోకి రావాలి, లేకపోతే మోక్షం లేదు. యేసు నా పాపాల కొరకు సిలువేయబడ్డారు, యేసు నా కొరకు రక్తం కార్చారు, కల్వరి గొర్రె పిల్లైన యేసు సిలువలో వేలాడారు అని ఖచ్చితంగా నేను నమ్మాలి. సిలువ కార్యాన్ని నమ్మకపోతే ఇక ఏమీ లేదు. ఎందుకంటే ఆ సిలువే మన పరిశుద్ధులుగా మార్చిన, సిలువేయబడిన యేసు మన పవిత్రులుగా చేశారు, మనకి మోక్షం ఇచ్చారు. ఆ సిలువ కార్యం బట్టి నశించవలసినటువంటి మన కార్యం దేవుడు దాన్ని తొలగించేసి ఏలియనగా మనం అందరము
చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము దూరస్తులమై ఉండగా ఆయన రక్తాన్ని బట్టి మన సమీపస్తులుగా చేశారు. చీకటిగా ఉండగా ఆయన రక్తముని బట్టి వెలుగుగా చేశారు. అందుకే సిలువ అనే కార్యము అన్నిటికంటే చాలా గొప్పది. మొట్టమొదటిది ఏమిటంటే బలిపీఠం. బలిపీఠం అనబడేటువంటిది కల్వరి గొర్రె పిల్లైన క్రీస్తుని సూచిస్తుంది. ఇది మొదటి విషయం. ఈ బలిపీఠాన్ని దాటి కొంచెం ముందుకెళ్ళగానే అక్కడ వస్తువు కనబడుతుంది. దాని పేరేమిటంటే ఇత్తడి గంగాళం. గమనించేటువంటి మాట ఏమిటంటే ఇత్తడి గంగాళం దగ్గర కాళ్ళు కడుక్కుని యాజకులు శుద్ధి చేసుకుని ఆ తర్వాత పైకి రావాలి. ఈ ఇత్తడి గంగాళం దేని సూచిస్తుంది? మనలను శుద్ధి చేస్తున్న క్రీస్తు ప్రభుని గుర్తు చేస్తుంది. బలిపీఠమేమో కల్వరి గొర్రె పిల్లను సూచిస్తుంది. రెండోది ఇత్తడి గంగాళమేమో దేని సూచిస్తుంది? శుద్ధి చేయుచున్న ప్రభు. అందుకే పరిశుద్ధిని చేసి నీ వరములు దయచేసి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన్ని ఆరాధించేవారు పరిశుద్ధంగా ఆరాధించాలి. పాపులుగా ఆయన ఆరాధించడానికి వీల్లేదు. పాపులు వచ్చి ఆయన కనపరచడానికి వీల్లేదు. ఎవరు చేయాలి? పరిశుద్ధులు చేయాలి. మనము పరిశుద్ధులం ఎలాగవుతున్నాం? యేసు రక్తముని బట్టి మనం ఏమవుతున్నాం? నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించెదన్ సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో. కన్న తండ్రి కావుమా కలుషము లేడ బాపుమా. కన్న తండ్రి కావుమా కలుషము లేడ బాపుమా. మనందరం ఏమంటే శుద్ధి చేయబడి ఉన్నాం. ఇప్పుడు శుద్ధి చేసే క్రీస్తుకి ఇత్తడి గంగాళం చూపిస్తుంది. నిన్ను ఆయన శుద్ధి చేస్తారు. సైతాను నిన్నెప్పుడూ శోధించడానికే ప్రయత్నం చేస్తాడు. అందుకే బైబిల్ చెప్పే మాట ఏమిటంటే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అమ్మ, మన యొద్ద ఎవడుంటాడు? అపవాది ఉంటాడు. అందుకే బైబిల్ చెప్పేది జయించండి, జయించండి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అన్నారు క్రైస్తవ సంఘాన్ని. అంటే మనందరం క్రైస్తవులు. ఒక్కొక్కరు నీ వృద్ధుడు అయినా కానీ, ఏ వయసు ఉన్నా కానీ, నీవెవరు అంటే సైనికుడు. అపవాదితో పోరాడుతున్నాం, పాపముతో పోరాడుతున్నాం, పాప క్రియలతో పోరాడుతున్నాం. మన పోరాటంలో ఉన్నామంటే మనం ఎవరు? సైనికులం. ఈ సైనికులుగా ఉన్న మన దగ్గరికి సైతాను గాడు వచ్చి నువ్వు 10 సంవత్సరాల క్రితం చేసిన పాపాన్ని ఇప్పుడు తెచ్చి, 2 ఏళ్ల క్రితం నువ్వు చేసిన పాపాన్ని తెచ్చి, 2 నెలల క్రితం నువ్వు చేసిన పాపాన్ని తెచ్చి కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాడు వాడు. నువ్వెలా చేసావో చూడు, నువ్వెంత ఘోరమైన పాపం చేసావో చూడు అని అనగానే ఇతనేమైపోతాడంటే నేనే కదా, నిజమే చేశాను అని సైతాన్ గాడు వచ్చి అంటాడు, ఏ ముఖం పెట్టుకుని పరిశుద్ధం దగ్గరికి వెళ్తావు? మానేసే. అలా శోధించే టైంలో ఒక్క మాట చెప్పండి, నేను నా తండ్రి ఉన్నారు, నా ప్రభు, ఆయన నేను చూసుకుంటూ శిక్షిస్తే ఆయన శిక్షించాలి నన్ను, తర్వాత నన్ను ఆయన కౌగిలించుకుంటారు. ఆయన నేను చూసుకుని నువ్వు పోరా, నీతో మాకు సంబంధం లేదు, వెళ్ళిపో, నొక్కు వద్దు, ఏసే చాలు, సైతానా నా వెనుకకు పో. ఎందుచేతనంటే నన్ను శుద్ధి చేసే ప్రభు నాకున్నారు. ప్రత్యక్షపు గుడారములో వస్తువులన్నీ చూస్తుంటే ఒకటేమో బలిపీఠం, బలిపీఠమేమో కల్వరి గొర్రె పిల్లను సూచిస్తుంది. రెండోది ఇత్తడి గంగాళం, ఇత్తడి గంగాళమేమో శుద్ధి చేసే యేసు వారిని సూచిస్తుంది. ఇక రెండో స్థలము పరిశుద్ధ స్థలము. ఈ రెండో స్థలములో 3 ప్రధానమైన వస్తువులు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే సముఖపు రొట్టెల బల్ల, రెండోది ఏమిటంటే ధూప వేదిక, మూడోది ఏంటంటే దీప వృక్షము.
సముఖపు రొట్టెల పళ్ళంటే అర్థం ఏమిటంటే జీవాహారమైన క్రీస్తు. యోహాను సువార్తలో చెప్పారు, జీవాహారము నేనే. అంటే యేసు వారి శరీర రక్తాన్ని పుచ్చుకుంటున్న మనము నిత్యము యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. యేసయ్య శరీరము తినేవాళ్ళు, యేసయ్య రక్తము త్రాగేవాడికి నరకము లేదు, నిత్య జీవం, నిత్యము దేవునితో ఉంటాం. అందుకే సంస్కారం ఇప్పుడు మానకూడదు. ఇక రెండవదిగా ఏమిటి? ధూపవేదిక. ధూపవేదిక అంటే మన ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రభుని సూచిస్తుంది. ఇక్కడ యాజకుడిని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రధాన యాజకుడైన క్రీస్తు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు మహారాజుకు ఆయనే దేవుడై ఉండి మన కొరకు నిరంతరము విజ్ఞాపనము చేస్తున్నారు. అనేక విషయాల్లో మనం కాపాడబడ్డానికి కారణం ఆయనే. సాతాను మీదే మనం జయం పొందడానికి కారణం ఆయనే. రెప్పపాటులో యాక్సిడెంట్ తప్పిందంటాం, కారణం ఏమిటంటే మన కొరకు ప్రార్థన చేసే ప్రధాన యాజకుడైన క్రీస్తు. యేసు మహారాజుకు మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. తండ్రిని అడుగుతున్నారు. ఏమని అడిగారు? దేవా, నాకు ఏ మహిమ ఉందో నా పిల్లలకి అదే మహిమ కావాలి. యేసు వారికి ఏ మహిమ అయితే ఉందో అదే మహిమ ఈ జనాంగానికి కావాలి. మన కొరకు ప్రార్థించే ప్రభు. అందుకని బైబిల్ని బాగా చదివితే ఆయన ప్రేమ బాగా అర్థమవుతుందండి. మోసకరమైన ప్రేమల్లో పడి నాశనం అవుతున్నాం. కానీ దేవుని ప్రేమలో, బైబిల్ ప్రేమలో పడితే భాగ్యవంతుడు అయిపోతావు. యేసు మహారాజుకు ధూపవేదిక కనబడేటువంటిదే మన కొరకు ప్రార్థన చేయుచున్న ప్రధాన యాజకుడైన క్రీస్తుని గుర్తు చేస్తుంది. మూడోది ఏమిటంటే దీపవృక్షం. ఈ దీపవృక్షం అనేది లోకమునకు వెలుగైన యేసుని గుర్తు చేస్తుంది. మన తండ్రి పేరేంటి? వెలుగు. ఈ మాట మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. అయ్యా, యేసు వారు వెలుగండి. చీకటి ఎంత మాత్రం లేని వారండి. నాలో చీకటి ఉంది, నాలో ఏదో బలహీనత ఉంది, నా చూపులోనో మాటల్లోనో వెనికిలోనో ఉంది. అందుకే ఆయన సన్నిధికి వెళ్ళగానే, తండ్రి నీ సన్నిధిని సమీపించటానికి యోగ్యురాలను కాదు, యోగ్యుని కాదు, క్షమించండి, క్షమించండి అంటాను. అలాగన్న తర్వాత ఏమైపోతాను? మళ్ళా దేవునితో చనువైపోతాను. అందుకే నేను ఎప్పుడూ మాట అనుకుంటూ ఉంటాను, దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఆయన బెడ్లో ఎలా రావాలంటే ఏదో సిగ్గుగానో తల వంచుకునో అలా కాకుండా అధికారంతో నేను దేవుని బిడ్డను అని చక్కగా దర్జాగా ఆయన సన్నిధికి వచ్చేయాలి. అంతయు మనదే. అందుకనే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలంటే సిగ్గుపడుతూ భయపడుతూ కాకుండా, దేవా మీ కృప చొప్పున చేస్తావు నన్ను, తండ్రి మీ బిడ్డగా నేను స్వతంత్రుడిగా వస్తున్నాను, స్వతంత్రుడిగా వస్తున్నాను, చనువుతో వస్తున్నాను. పిల్లలకి తల్లిదండ్రులు అంటే చనువు. ఈ వేళ మన తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికే చనువుతోనే రావాలి. కానీ ఏదో భయస్తులుగా. అప్పుడు కూడా సైతాన్ అంటాడు, నువ్వు మందిరానికి వచ్చేస్తున్నావు, పలానప్పుడు నువ్వు పాపం చేయలేదు రే, నేను చేశాను, చేయించింది నువ్వు, పడగొట్టింది నువ్వు, నీ నోటంటే చెడ్డమాట రాలేదా, వచ్చింది అనిపించును నువ్వు, నేను నా తండ్రి చూసుకుంటాం, నువ్వు ఆయన అడిగి నేను నా అపరాధాలు ఆయన దగ్గర నేను కడిగేసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. పరిశుద్ధ స్థలములో ఎన్ని వస్తువులు ఉన్నాయి? 1 సముఖపు రొట్టెల బల్ల, 2 ధూపవేదిక, 3 దీప. సముఖపు రొట్టెల బల్ల అంటే జీవాహారమైన క్రీస్తు. ధూపవేదిక అంటే ప్రధాన యాజకుడైన క్రీస్తు. దీపవృక్షం అంటే వెలుగయున్న క్రీస్తు. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంది. ఈ మందసము క్రీస్తుకు సాదృశ్యం. ఈ మందసములో 3 వస్తువులు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 9:3 ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతి కర్రయు,
నిబంధన పలకలను ఉండెను. ఆ మందసములో ఏమున్నాయి? ఒకటి ఏమిటంటే మన్నాగల బంగారు పాత్ర. ఆ పాత్రలో మన్నా ఉంది. ఇశ్రాయేలీయులు తిన్న మన్నా. ఎన్నేళ్ళైనా బంగారు పాత్రలో ఉన్న మన్నా పాడైందా? మన్నా ఎలాగైతే పాడవదో అలా గమనించే మాట ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కుళ్ళిపోలేదు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. యేసయ్య శరీరం ఆ సమాధిలో కుళ్ళిపోయిందా? పాడైపోయిందా? ఆయన శరీరం ఏమవ్వలేదు. కుళ్ళిపోని శరీరాన్ని గుర్తు చేసేది ఏమిటంటే ఈ యొక్క మన్నాగల బంగారు పాత్ర. రెండోది చిగిరించిన అహరోను కర్ర. 12 కర్రలు తీసుకెళ్లి మందిరంలో పెడితే లేవి వంశముదైన అహరోను కర్ర తెల్లవారేసరికి చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. బోలో యేసు మహారాజుకు. చిగిర్చిన కర్ర అంటే పునరుద్ధానుడైన యేసును సూచిస్తుంది కర్ర. బోలో యేసు మహారాజుకు. అసలు ఇవన్నీ వింటుంటే ఏం కనబడుతుంది? ఏది చూచినా అందులో యేసు వారే. బలిపీఠము యేసునే సూచిస్తుంది. ఇత్తడి గంగాళము యేసునే సూచిస్తుంది. ధూపవేదిక యేసునే సూచిస్తుంది. దీపవృక్షము యేసునే సూచిస్తుంది. సముఖం రొట్టెల బల్ల యేసునే సూచిస్తుంది. మందసము యేసునే సూచిస్తుంది. మన్నాగల బంగారు పాత్ర యేసునే సూచిస్తుంది. చిగిరించిన అహరోను కర్ర పునరుద్ధానుడైన యేసును సూచిస్తుంది. 2 రాతి పలకలు ధర్మశాస్త్రమును నెరవేర్చిన యేసును సూచిస్తున్నాయి. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన యేసును సూచిస్తుంది. ఆ మందసం మీద ఒక కరుణాపీఠం ఉండేది. ఆ కరుణాపీఠం మీద దేవుడు వచ్చి కూర్చునేవారు. కరుణాపీఠం కరుణామయుడైన యేసును సూచిస్తుంది. అంటే మందిరంలో అన్ని భాగాలు యేసునే సూచిస్తున్నాయి. అన్ని భాగాల్లో యేసే కనబడుతున్నారు. ఆ రోజుల్లో దేవునికి ప్రత్యక్షపు గుడారం కావాలి. ఆ తరువాత సొలొమోను కట్టిన మందిరంలోకి వచ్చారు. ఆ తరువాత చెరుబ్బాబెలు కాలంలో కట్టిన మందిరం, ఆ హేరోదు కాలంలో కట్టిన మందిరం. దేవునికి వేళ మందిరం అంటే ఈ మందిరం కాదు, ఈ ఇటుకలతో కట్టిన కాంక్రీటుతో కట్టిన మందిరం కాదు. గమనించే మాట ఏమిటంటే ఈ దేహమే దేవునికి మందిరం. ఈ దేహములో దేవుడు ఉండాలనుకుంటున్నారు. కొరింథీ మొదటి పత్రిక 6:18 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? ఈ యొక్క దేహమట దేవునికి ఆలయం. ఈవేళ కొంతమంది చేస్తున్నారు. నమ్మకండి సుమా. వాళ్ళు ఏమన్నారంటే దేహముతో ఎన్ని పాపాలైనా చేయి, హృదయములో దేవుడు ఉంటే చాలన్నారు. తప్ప. బైబిల్ ఏం చెబుతుంది? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మక ఆలయమై ఉంది. అంటే దేవునికి ఈ దేహం ఆలయం. ఆ ఆలయములో ఎలాగైతే అన్నిటిలో యేసే కనిపించారు, ఈ ఆలయములో కూడా అన్నిటిలో యేసే కనబడాలి. మన కన్నులే దేవుని చూచే కళ్ళు అవ్వాలి. దేవుని కార్యాలు చూచే కళ్ళు అవ్వాలి. సభను చూచే కళ్ళు అవ్వాలి. ఈ కళ్ళు దేవునికి ఇవ్వాలి. రెండోది చెవులే దేవుని కొరకు, దేవుని సంగతులు వినడానికి ఈ చెవుల్ని ఉపయోగించాలి. మూడోది దేవుని గురించి పాడడానికి ఈ నోరు ఉపయోగించాలి. దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు ఆయన సువాసన గ్రహించడానికి ఈ ముక్కతో మనం ఆయన సువాసన ఆఘ్రానించాలి. అలాగే దేవుని కొరకు పరిగెత్తే పాదాలు, సువార్త కొరకు అడుగులు వేసే పాదాలు. నేను మందిరంలోకి వెళ్ళిపోవాలి, వీధుల్లోకి వెళ్ళాలి, యేసుని గురించి చెప్పడానికి వెళ్ళాలి. నీ పాదాలు దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయా? మోకరించగలుగుతున్నావా? నువ్వు మోకరిస్తున్నావంటే నీ కాళ్ళు దేవునికి ఇస్తున్నట్లు, నీవు అడుగులేసి సువార్త ప్రకటిస్తున్నావంటే నీ కాళ్ళు దేవునికి ఇచ్చినట్లు, చేతులతో మ్రొక్కి దేవుని స్తుతిస్తున్నావంటే నీ చేతులు దేవునికి ఇచ్చినట్లు. ఒకటేమో కన్ను, 2 చెవులు, 3వది నోరు, 4 ముక్కు, 5వ స్వరం, 6వది కాళ్ళు, 7వది చేతులు, 8వది ఏమిటంటే చర్మం. దేవుని ఆత్మ వచ్చి నేను తాకుతున్నప్పుడు ఈ చర్మం గుర్తుపడుతుందా?
దేవుని ఆత్మ వచ్చి నేను తాగుతున్నప్పుడు నీ చర్మం గుర్తిస్తుందా? దేవుని వెలుగొచ్చి నన్ను ఇప్పుడు తాకారు, పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి నన్ను తాకారు, దేవుని శక్తి వెలుగులేక ఆకిలి లేక నన్ను తాకారని నీవు అనగలవా? చెప్పగలుగుతున్నావా? ఆ చర్మం దేవునికి ఇచ్చే చర్మమేనా? ప్రత్యక్షపు గుడారములో ప్రతి వస్తువు యేసునే చూపించిందో, ఈ అవయవాల్లో ప్రతి అవయవము యేసునే కనపరచాలి. అందుకనే దైవజనులు అన్నారు, తనువు నాదిదిగోగాయి కొనిమేయు ప్రవ్వా నీ పనికి ప్రతిష్ఠించు. ఆ పాటలోకి వచ్చిన వారు సన్నిధి బాగా చేయగలరు.